ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. చదవబడిన 41వ దావీదు కీర్తనలోని కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. మొదటి 3 వాక్యాలు మనం చదువుకుందాం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వాణ్ణి తప్పించును. యెహోవా వాణ్ణి కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వాణ్ణి అప్పగింపవు. రోగశయ్యి మీద యెహోవా వాణ్ణి ఆదరించును. రోగము కలుగగా నీవే వాణ్ణి స్వస్థపరచుదువు. ఇక్కడ కీర్తనకారుడు ఒక ప్రత్యేకమైన మాటను మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఏమనంటే, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. కాబట్టి దేవుడు కూడా బీదల పట్ల శ్రద్ధ కలిగిన వాడిగా ఉన్నాడు అని పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తూ ఉంది. బీదలైన వారు మరి ధన్యులుగా పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తూ ఉంది. బీదలు అంటే వారికి ఒక నివాసయోగ్యమైన స్థలం అనేది లేదు. వారు పంట పండించుకొని తినడానికి వారికి ఎలాంటి పొలం అనేది లేదు. అలాంటి నిరుపేదలుగా ఉన్న వారందరి మీద ఒక ప్రత్యేకమైన దృష్టి కలిగి ఉన్నాడు దేవుడు అని లేఖనము తెలియచేస్తూ ఉంది. మరి కీర్తనకారుడు చాలా సందర్భాల్లో చెప్తాడు, ఆయన దీనులను దరిద్రులను పెంట కుప్పల మీద నుండి పైకి లేవనెత్తువాడు. ఎందుకంటే వారు ఆ స్థితిలోనే ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. వారు ఆశీర్వదింపబడాలి, వారు అభివృద్ధి చెందాలి, వారు దీవెనకరంగా ఉండాలి. దేవుడు చేసిన మేలును బట్టి ఎల్లప్పుడూ వారు దేవుని స్తుతించే వారిగా ఉండాలి అని చెప్పేసి ఆయన తెలియచేస్తా ఉన్నాడు. అందుకనే 132వ దావీదు కీర్తనలో అంటున్నాడు, బీదల కంట ఆహారాన్ని సమృద్ధిగా దేవుడు దయచేసేవాడుగా ఉన్నాడు అని చెప్పి 132వ దావీదు కీర్తనలో మనం చూస్తే 15వ వాక్యంలో, దాని ఆహారం నేను నిండారులుగా దీవించేదను, దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరిచేదను. అంటే దేవుడు మరి బీదల కొరకు ఒక ప్రత్యేకమైన ఆహారాన్ని సిద్ధపరిచే దేవుడుగా ఉన్నాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. అంటే వారికి మరి లేమి అనేది ఉంది కనుక దానిలో నేను సమృద్ధిని కలుగ చేస్తాను, వారిని తృప్తిపరుస్తాను, నేను అన్ని విషయాల్లో వారిని తృప్తిపరిచే దేవుడుగా ఉన్నానని ఆయన వాక్యము తెలియచేస్తూ ఉంది. మరి ఇశ్రాయేలు ప్రజలను కూడా దేవుడు అనేక సందర్భాల్లో వారందరితో మాట్లాడుతూ ఉన్న మాటలు కూడా మనం చూద్దాం. నిర్గమాకాండము 23వ అధ్యాయము 11వ వాక్యములో అక్కడ చెప్తా ఉన్నాడు దేవుడు, 7వ సంవత్సరమున దాన్ని బీడు విడవలెను, అప్పుడు నీ ప్రజల్లోని బీదలు తినిన తరువాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, బీదల పట్ల నువ్వు ఎలాంటి కృపను కనబరచాలి అంటే ఒక సంవత్సరపు పంటనంతా కూడా బీదల కోసము విడవాలి అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. అంటే అంతగా వారి పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు దేవుడు అని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి బీదలైన వారి పట్ల దేవుడు మరి మనం పండించే పంటలు అంట ఒక సంవత్సరం అంతా కూడా బీదల కోసం నువ్వు ఇవ్వాలి అని చెప్పి ఆయన తెలియచేస్తా ఉన్నాడు. ఇంకా ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తే 15వ అధ్యాయము 5వ వాక్యంలో మనం చూద్దాం. అక్కడ ఏమంటున్నాడంటే, కావున నేడు నేను నీ ఆజ్ఞాపించున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా వినిన ఎడల మీలో బీదలు ఉండరు. ఇక్కడ మరలా దేవుడు ఏమని చెప్తున్నాడంటే, దేవుడు నియమించిన ఒక నియమము, దేవుడు నియమించిన ఆజ్ఞలన్నిటినీ కూడా మరి ప్రజలు అనుసరిస్తేనంట బీదలనేవారే
ఉండరు అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది. అంటే ఇప్పుడు బీదలుగా కనబడుతున్నారు మన ఎదుట మనం చూస్తే, వారంతా కూడా మరి దేవుని మార్గాన్ని విడచి, దేవుని త్రోవను విడచి, వారి ఇష్టానుసారమైన మార్గంలో నడుస్తూ వారు మరి భూమి అందు పరమందు కూడా దరిద్రులుగా బీదలుగా మన ఎదుట కనబడుతూ ఉన్నారు. అలాగని చెప్పి బీదలనంట మనము దూషించకూడదు, అవమానపరచకూడదు, వాళ్ళని అపహాస్యము చేయకూడదు అని చెప్పి పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తూ ఉంది. అయితే మరి మరి దీనులుగా బీదలుగా మన ఎదుట కనబడుతున్న వారిని చూసి మనం ఏం చేయాలంటే, ప్రభువా వారికి మీరు సహాయం చేయండి, వారిని మీరు దర్శించండి, నిన్ను తెలుసుకునే వారిగా వారిని చేయండి, వారి హృదయము వారి మనస్సు అవన్నీ కూడా మార్చగలిగిన దేవుడు నీవే అని మనం ఏం చేయాలంటే వారిని గురించి దేవునికి ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్నాము. అందుకనే మరి పరిశుద్ధ లేఖనంలో తెలియజేస్తూ ఉంది. సామెతల్లో మనం చూస్తే 28వ అధ్యాయంలో 28వ అధ్యాయము 3వ వాక్యాన్ని చూద్దాం. బీదలను బాధించు దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనీయక కొట్టుకొని పోవానితో సమానుడు. కాబట్టి బీదలను బాధించేవారు లోకంలో చాలామంది ఉన్నారు. వాళ్ళని కష్టపెడతా ఉంటారు, వాళ్ళ దగ్గర శ్రమ చేయించుకొని తగిన జీతము వారికి ఇవ్వకుండా బాధ పెట్టేవారు భూమి మీద చాలామందిని మనము చూస్తూ ఉంటాం. అయితే బీదల పట్ల అలాంటి పరిస్థితిని మనము కలిగించకూడదు అని చెప్పి పరిశుద్ధ లేఖనం మనకు తెలియచేస్తూ ఉంది. మరి ఇంకా చూస్తే మనము ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో ప్రసంగి ఒక మాటను తెలియచేస్తూ ఉన్నాడు. చూద్దాం. 5వ అధ్యాయం 8వ వాక్యంలో, ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు ధర్మమును న్యాయమును బలాత్కారం చేత మీరుటయు నీకు కనబడిన ఎడల దానికి ఆశ్చర్యపడకు. అంటే పరిస్థితి ఎలా ఉంది భూమి మీద అంటే, బీదలను బాధించటము, ధర్మము లేదు, న్యాయము లేదు, నీతి లేదు, వారి పట్ల మరి బలవంతులైన వారు వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇలాంటిది కనబడుతూ ఉంది. దీనికి నీవేమీ ఆశ్చర్యపడనవసరము లేదు. ఎందుకంటే ఇలాంటి స్థితే మరి లోకంలో జరుగుతూ ఉంది, దాన్ని మనం చూస్తూ ఉన్నాము. అయితే మన దేవుడు మనకేమని తెలియచేస్తా ఉన్నాడంటే, బీదల పట్ల నీవు కనికరము కలిగిన వ్యక్తిగా, కటాక్షము కలిగిన వ్యక్తిగా, వారి ఎళ్ళ జాలి కలిగిన వ్యక్తిగా, వారిని బట్టి దేవునికి ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి అని చెప్పేసి ఆయన తెలియచేస్తా ఉన్నాడు. ఇంకా సామెతల్లో చూస్తే 17వ అధ్యాయంలో బీదలను వెక్కిరించేవాడంట దేవుణ్ణే అవమానపరుస్తున్నారు అని చెప్పి దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. చూద్దాం. 17:5లో, బీదలను వెక్కిరించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు. కాబట్టి భూమి మీద అనేక రకాలైన ప్రజలు ఉన్నారు. అందరూ కూడా భాగ్యవంతులు కాదు, అందరూ ధనవంతులు కాదు, అందరూ కూడా శ్రేష్ఠులు కాదు, అందరూ యోగ్యులు కాదు. వారి వారి పరిస్థితిని బట్టి వారు జీవిస్తూ ఉన్నారు. అలాంటి వారిని చూచి మనము వెక్కిరించకూడదు, వాళ్ళని అసహించుకోకూడదు అని చెప్పి పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తూ ఉంది. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే బీదలను జ్ఞాపకము చేసుకోవాలి. ఇంకా మరి యేసు ప్రభువారు లూకా సువార్తలో చెప్తాడు, మనమంట విందు చేసుకున్నప్పుడు బీదలైన వారిని జ్ఞాపకము చేసుకొనంట వారిని మనం విందుకు ఆహ్వానించాలి. దిక్కులేని వారు, దరిద్రులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని మనం విందు చేసుకున్నప్పుడు జ్ఞాపకము చేసుకొనుట చాలా ఆశీర్వాదకరం అని చెప్పి దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. మరి లోకంలో ఎంతోమంది ఈ బీదలైన వారి పట్ల ప్రేమను కనికరమును చూపించాలని వారికి ఉన్న దానిలో నుండి ఏదో కొంతమందికి హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. అనాథ బిడ్డలు ఉంటారు, తల్లిదండ్రులు లేకుండా వారు జీవిస్తూ ఉంటారు, ఆశ్రమాలు ఉన్నవి. వీటన్నిటికి కూడా మనం హెల్ప్ చేస్తే మనకేదో పుణ్యం వస్తుందని చెప్పి వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే దేవుడు ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే, మరి పుణ్యం అనేది కాదు కానీ
దేవుని నమ్మిన బిడ్డలు బీదలను జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం. ఎందుకంటే మన దేవుడే వారి పట్ల ఎంతో బాధ్యత కలిగి శ్రద్ధ కలిగి ఉన్నాడు కనుక మనము కూడా ఆ మార్గంలో నడవాలని ఆయన మనకు తెలియచేస్తా ఉన్నారు. మరి లోకంలో ప్రజలంటే వారు చేస్తూ ఉన్నారు, వారు చేసే దాని వలన వారికి ఎలాంటి ఫలితము రాదు. ఎందుకంటే మన యొక్క నీతి క్రియలు, మన యొక్క పుణ్యకార్యాలు ఏది కూడా మనతో పరలోకానికి రావు. అలాగని చేయకూడదు అంటే చేస్తున్నారు, కానీ దేవుని కలిగి ఉండి దేవుని పేరట దేవుని నామంలో మనం ఏ చిన్న సహాయం చేసినా అది దేవుడు మనకు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. కాబట్టి దేవుని కలిగిన ప్రజలు బీదలను జ్ఞాపకం చేసుకొని బీదల పట్ల మరి కృపను కనబరచాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. అయితే ఈ విధంగా బీదలను జ్ఞాపకం చేసుకోవటం వలన ప్రయోజనం ఏంటి అని మనం చూసినట్లయితే ఇక్కడ 41వ దావీదు కీర్తనలో కీర్తనాకారుడు కొన్ని మాటలు ఇక్కడ తెలియచేశాడు. అవి దేవుని మాటలుగా ఆయన తెలియచేస్తా ఉన్నాడు. ఏమనంటే బీదలను కటాక్షించువాడంట మొదట ధన్యుడుగా ఉన్నాడు. ఎలాంటి స్థితిలో ఉన్నాడు? ధన్యుడుగా ఉన్నాడు. ఎందుకంటే మనకు కలిగితేనే మనం ఏదైనా సహాయము చేయగలం కదా. మనమే ఒకవేళ బీద స్థితిలో దరిద్ర స్థితిలో ఉంటే మనం ఎవరికి కూడా సహాయము చేయలేం. కానీ మన దేవుడు మన అలాంటి స్థితిలో నుండి లేవనెత్తి మరి ఉన్నతమైన స్థితిలోనికి నడిపించాడు. కనుక మనం ఏం చేయాలంటే బీదలైన వారిని కటాక్షించాలి, వారి పట్ల శ్రద్ధ కలిగిన వారిగా ఉంటే నీవు ధన్యుడవు అని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంది. మరి యొక్క ధన్యతలు అనేవి పరిశుద్ధ గ్రంథంలో చూస్తే చాలా విషయాల్లో ధన్యులు అని దేవుని యొక్క వాక్యం మనకు చెప్తా ఉంది. దాదాపంట 120 రకాల ధన్యతలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. అందులో ఒకటి ఈ దినాన మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఏమనంటే బీదలను కటాక్షించుట ధన్యకరమైన జీవితము. కాబట్టి ఇలాంటి ఆ ధన్యులు వారిని దేవుడు చూసంట ఏం చేస్తూ ఉన్నాడంటే వారికి ఆయన చేసే మేలు ఏంటంటే ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. మరి లోకంలో ఉన్నాము, మనము భూమి మీద ఉన్నాము, మనము ఇక్కడ చాలా ఆపదలు మన చుట్టూ ఉంటాయి అన్నమాట. ఆపదలు అంటే అవి ఎలా ఉంటాయి అంటే భయంకరమైన వరదలు. మొన్నే మనం చూసాము, మరి ఎప్పుడూ లేదు వరదలు. అలాంటిది మన విజయవాడ పట్టణాన్ని ముంచివేసిన. ఇలాగూ అనేక ప్రాంతాలు మునిగిపోతూ ఉంటాయి, కష్టము. అలాగే భూకంపాలు కొన్ని ప్రాంతాల్లో అయితే తరచూ భూకంపాలు వస్తూ ఉంటాయి. మరి ఇంకా తుఫానులు, ఇంకా చూస్తే భయంకరమైన తెగుళ్ళు కూడా భూమి మీద ప్రజలందరినీ చుట్టుముట్టిన పరిస్థితులు మనము చూసాం. ఇలాంటి పరిస్థితులు అన్నీ వచ్చినప్పుడంట, ఇలాంటి ఆపత్కాల సమయంలో మన దేవుడంట మనల్ని తప్పించును. కాబట్టి ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో మన దేవుడు మనందరినీ కూడా తప్పించి క్షేమంగా సురక్షితంగా ఉంచి ఆయన స్తుతించే వారిగా దేవుని యొక్క మందిర ఆవరణంలో మనల్ని మన దేవుడు నిలవబెట్టి ఉన్నాడు. కాబట్టి ఆయన చెప్తా ఉన్నాడు, బీదల పట్ల కటాక్షము కలిగిన వారిని ఆపత్కాలమందు దేవుడు తప్పించును. తర్వాత చూస్తే యెహోవా వారిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడుగా ఉంటాడు. కాబట్టి ఎంతో ఆయన మన ప్రాణాన్ని కాపాడుతూ ఉన్నాడు. మనకు తోడైంట అని వాగ్దానం చేసినట్లుగా ఆయన దూతలకు ఆజ్ఞాపించి మనల్ని ఆయన ఎత్తి పట్టుకునేటట్లుగా చేస్తూ మన పాదములకు రాయి కూడా తగులకుండా అంతగా మనల్ని భద్రపరుస్తూ అంతగా మనల్ని కాపాడుతూ కంటికి రెప్పవలే ఆయన మనల్ని కాపాడుతూ నేటి వరకు మనల్ని నడిపించిన విధానాన్ని మనము చూస్తూ ఉన్నాం. తర్వాత చూస్తే వాని శత్రువుల ఇచ్చకు వానిని అప్పగింపడు. అయితే భూమి మీద చూస్తే మనకు విరోధంగా శత్రువులు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనకు దృశ్యమైన శత్రువులు ఉన్నారు, అదృశ్యమైన శత్రువులు కూడా ఉన్నారు. వారితో పోరాటము మరి మనకి ఎప్పుడు కూడా ఉంటూ ఉంటుంది. అయితే వీటన్నిటి నుండి ఆ శత్రువులకు మనల్ని అప్పగించకుండా మన దేవుడు మనల్ని
కాపాడుతూ ఉన్నాడు. మన ఇరుపరు వారు ఎప్పుడు శత్రువులుగా మారతారో మనకు తెలియదు. మన ఉద్యోగం చేసే స్థలాల్లో ఎవరు శత్రువులుగా మనకు మారతారో తెలీదు. మన ఇంట్లో వారే మనకి ఎప్పుడు శత్రువులుగా మారతారో తెలీదు. ఈ విధముగా సమాజంలో, లోకంలో, కుటుంబాల్లో దుష్టుడైన అపవాది పనిచేసి అందరినీ మనకు విరోధముగా మార్చి మనము సంతోషంగా, సమాధానంగా, నెమ్మదిగా జీవించకుండా శత్రువుల యొక్క బారి నుండి మనల్ని దేవుడు తప్పిస్తున్నారు. సమాధానంగా జీవించకుండా ప్రజలు చేసినప్పటికీ దేవుడు మనకు తోడయుండి వారికి మనల్ని అప్పగించకుండా మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన సంతోషము, సమాధానము, నెమ్మదితో జీవించేవారిగా ఆయన మనకు కృప చూపుతూ ఉన్నాడు. కాబట్టి ఇంకా తర్వాత చూస్తే రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. మనుషులం కదా, అనేక రోగాలు, శ్రమలు, శరీరానికి బాధలు, కష్టము అనేది ఎప్పుడు కూడా వెన్నంటే ఉంటుంది. అయితే అలాగూ రోగము కలిగినప్పుడంట దేవుడే మనల్ని ఆదరిస్తాడు, దేవుడే మనల్ని బలపరుస్తాడు, దేవుడే మనల్ని ధైర్యపరుస్తాడు. రోగాలు అనేవి ప్రజలను పట్టి పీడిస్తున్నప్పుడు అది ఎంతో బాధాకరమైంది, అదెంతో శ్రమ, కష్టం అన్నమాట. మన బాధను ఎవరికి కూడా చెప్పుకోలేమైతే దేవుని వైపు తిరిగి మనము ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? మనల్ని స్వస్థపరిచే దేవుడుగా ఉండి రోగశయ్య మీద నుండి ఆయన మనల్ని లేవనెత్తాడు. ఎంతోమంది మరణపు అంచుల వరకు కూడా వెళ్ళి దేవుడు వారిని స్వస్థపరిచినప్పుడు, దేవుడు వారిని విడిపించినప్పుడు దేవునికి సజీవమైన సాక్షులుగా ఎంతోమంది జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విధంగా బీదల పట్ల కరుణ కటాక్షము కలిగిన వారి పట్ల దేవుడు ఇంత శ్రద్ధ కలిగి ఇన్ని యొక్క ఆశీర్వాదాలు మన కొరకు ఆయన సిద్ధముగా ఉంచి మన మీద దేవుడు ఒక ప్రత్యేకమైన కనుదృష్టిని ఉంచి ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఈ విధంగా దేవుడు చేసే కార్యములన్నీ కూడా మన జీవితంలో మనం అనుభవిస్తూ ఉన్నామన్నమాట. వీటన్నిటిని మన జీవితంలో పొందుకొని జీవిస్తూ ఉన్నాం. అయితే చివరి వాక్యాన్ని 12-13 వాక్యాలు మనం చదువుకుందాం. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టెదవు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలము వరకు స్తుతింపబడునుగాక. ఇక్కడ దావీదు చెప్తా ఉన్నాడు, ప్రభువా నేను యథార్థవంతుడుగా నీ సన్నిధిలో ఉన్నాను, యథార్థవంతుడుగా ఉన్నాను, నీకు ఇష్టడుగా ఉన్నాను, నీవు నన్ను ఉద్ధరించున్నావు. ఎందుకంటే దావీదు బీదలను కటాక్షించిన వాడిగా ఉండి మాటలు తెలియజేస్తా ఉన్నాను. నేను యథార్థవంతుడిగా ఉన్నాను కనుక నేను నీ సన్నిధిలో నిలవబడి నిన్ను స్తుతించి నీ నామాన్ని కనపరిచే వ్యక్తిగా ఉన్నాను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతింపబడును కాక. ఆయన నిరంతరం ఉండే దేవుడు, ఆయన అనాది నుండి ఉన్న దేవుడు, ఆయన ఆకాశం నుండి వంగి చూస్తున్న దేవుడు. మనము చేసే చిన్న మంచి పనులు కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని మన పట్ల ఆయన శ్రద్ధ కలిగి మన యొక్క అవసరాలు తీరుస్తూ మనల్ని చేయి పట్టి అంతం వరకు నడిపించే దేవుడు కనుక ఆయన శాశ్వత కాలం నుండి శాశ్వత కాలము ఉండే సజీవమైన దేవుడు కనుక ఆయన ముఖ దర్శనము చేస్తూ ఉన్నాం, ఆయన వెంబడిస్తూ ఉన్నాం, ఆయన చూస్తూ ఉన్నాం. ఆయన మనకు తెలియజేసిన మాటల పట్ల మనము కూడా దృష్టి నిలిపి అలాగూ చేసినప్పుడు దేవుడు మనకు ఇవ్వవలసిన ఆశీర్వాదాలన్నీ కూడా దీవెన అంతా కూడా ఆయన ధారాళంగా మనకు అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. మనమంతా లేచి నిలబడి ఆరాధన చేద్దాం, దేవుని నామాన్ని స్తుతిద్దాం, దేవుని నామాన్ని కనపరుద్దాం, స్తోత్రము చెల్లిద్దాం. స్తుతులు 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 స్తోత్రం 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 స్తోత్రం.